సర్వ నెంబర్ రామసముద్రం పెద్ద చెరువు. ఈ నీళ్ళ సముద్రం అంటే ఇది గౌతమ్ మొత్తం ఈ వాటర్ తో ఇక్కడ స్టోరేజ్. అవునవునవును. 950 ఈ చెరువులోకి వెళ్ళి ఇట్లా వస్తాయి నీళ్ళు కదా, ఇవి వచ్చి స్టోరేజ్ అవుతాయి. ఈ సర్వ నెంబర్ ఎంత? 953. 953 సర్వ నెంబర్ ఇది. నీలకుంటనా నీళ్ళ సముద్రమా? ఆనాడు నామకరణం చేసిన గొప్పగా ఈ రామసముద్రం ఏమో తిరిగి ఉన్నది. ఆనాడే వాళ్ళు గొప్పగా చేసిన వాళ్ళు కనుక గొప్ప గొప్ప పేర్లు పెట్టిండ్రు కనుక ఇది ఎన్ని ఎకరాలు రామసముద్రం? 600 ఎకరాలు కనుక ఇది 86 ఎకరాలు. ఎక్కడ 80 ఎకరాలు? స్టోరేజ్ వల్ల ఇట్లా అయింది కనుక ఈ విధంగా ఆక్రమణకు గురైంది కాబట్టి వాళ్ళు మ్యాప్ కూడా చూపెడతా ఉన్నారు కనుక ఎట్లా డిజైన్ చేసిన వాళ్ళు ఈ విధంగా నేను కాంపీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎందుకంటే టీవీ ఛానల్స్ వచ్చినాయి, ఇది ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో కూడా అక్రమంగా ఎవరైతే ఆక్రమించారో దాన్ని హైడ్రా చేసి హైడ్రా ఒక సిస్టాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉంది కనుక ఈ చెరువును రక్షించడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నాను. నేను చెరువులన్నీ కూడా అక్రమానికి గురైనాయి. ముఖ్యంగా ఈ పాల సముద్రం నీల సముద్రం చెరువు ఏతుందో మన కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడెక్కడ కట్టలు కట్టి వాళ్ళు ఏ విధంగానైతే ఆక్రమించారో దాదాపు 50 ఎకరాలు ఆక్రమించారు. ఈ చెర్ల ఉండాల్సిన ఆ 50 ఎకరాల నీళ్ళు ఉండాల్స్తే దాదాపు 50 ఎకరాలకు నీళ్ళు పడతాయి ఆడ కనుక ఈ విధంగా వాళ్ళు చెర్లను మింగినరు, ఊగులను మింగినరు, ఇసుకను మింగినరు. ఎవరైతే ఇది 2017లో ఎవరైతే వీళ్ళ కోసం పట్ట చేసిర్రో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇది ఈనాడు కట్టింది కాదు, ఈ ప్రభుత్వాలు కట్టింది, ఏ ప్రభుత్వం కట్టింది కాదు. ఇప్పుడున్న జనరేషన్ పుట్టన్నాడే దాదాపు 100 ఏళ్ళ కింద కట్టే చెరువులు. ఆనాడే ఈ ప్రజానికానికి ఈ విధంగా వ్యవసాయ రంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలని ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఈ చెరువులో గొలుసుకట్టు చెరువు నిర్మించడం జరిగింది. ఇవాళ మనం చూస్తాం, అక్కడ పెద్ద చెరువు చూస్తాం, అది ఫ్లోటింగ్ ఎక్కువ అయితే ఇక్కడ వేస్ట్గా పోతాయని ఇక్కడ దీనికి డైవర్ట్ చేసి ఈ చెరువులు కూడా నింపడం జరిగింది. కనుక నింపిన చెరువును వాళ్ళు అక్రమంగా 2010 ఆక్రమించుకొని అది కట్టలు చూడండి మీరు. ఎందుకంటే గౌరవ ఇవాళ అన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి, నేను ఛానల్స్ కూడా విద్యార్థి చూస్తే ఈ ప్రపంచాన్ని తెరవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జనాభా ఎక్కువైందా లేకపోతే వాళ్ళు ఇలా గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ తెలిసి కూడా వాళ్ళు ఇలా చెరువును ఆక్రమించుకోవడం జరిగింది. పట్టా చేయించుకున్న వాళ్ళను ఎమ్మటే కూడా గవర్నమెంట్ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ దీని నిండా కనుక ఆ చెరువుల స్థానంలో కనుక నీళ్లుంటే ఇంకా కొన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎకరాలు పండి రేపు యాసం కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ చూడండి మీరు ఎంత ఆక్రమించుకున్నామని. నేను ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఇవాళ ఇంతమందిలో రైతాంగం ఉన్నారు కనుక ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులైనా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మా నాయకులు, మా కాంగ్రెస్ నాయకులు కానీ, లీడర్ కానీ, మండల స్థాయి నాయకులు కానీ దీంట్లో ఎవరన్నా ఏరు పెట్టి బహిర్గతంగానో లేకపోతే ఇండైరెక్ట్గానో సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్య ఉంటారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్న సందర్భంగా. అందుకోసమనే నీల సముద్రం మాదారం కలాన్ నీల సముద్రం చెరువును పరిశీలించడం జరిగింది. ఇక్కడ నుంచి రైతుల నుంచి నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఈ చెరువు అక్రమ గురిందని తెలిసింది. నేను ఇవాళ మా రైతాంగం, మా నాయకులు అందరూ కూడా ఈ చెరువు దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే ఏనాడు కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులు ఇప్పుడున్న జనరేషన్ కానీ మనక్కడ ముందు జనరేషన్ అవతల జనరేషన్ పుట్టక ముందే చెరువులు ఉన్నాయి కనుక ఈ చెరువులను ఇవాళ నీల చెరువు ఏతుందో మాదార కలాన్లో ఈ చెరువు దాదాపు 50 ఎకరాలు నిండు చెర్ల ఆక్రమించి చేపల చెరువులు పెట్టడం జరిగింది. ఒక చూడండి మీరు, చేపల చెరువులు పెట్టడం జరిగింది. ఆ చేపల చెరువులు ఎందుకు పట్ట చేసిండ్రు, ఎవరు పట్ట చేసుకున్నారు కనుక ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఎందుకంటే 50 ఎకరాలు ఆక్రమించడం వల్ల 50 ఎకరాల కింద ఆయకట్టు పారకుంట అయింది, నీళ్ళ స్టోరేజ్ కూడా తగ్గింది. ఇంతకుముందు ఎఫ్టీఎల్ దాటి బఫర్ జోన్లో కూడా వస్తుండే ఈ వాటర్, కానీ ఇప్పుడు బఫర్ జోన్లో పోయే పరిస్థితి లేదు కనుక ఎఫ్టీఎల్ కూడా నిండలే కనుక అందుకోసమనే ఇక్కడ ఉన్న దాదాపు ఈ చెరువు మీద ఆధారపడ్డ ముదిరాజులు కానీ బెస్తలు కానీ వాళ్ళకు కూడా దెబ్బ తగిలింది కనుక ఈ చెరువును అక్రమంగా ఎవరైతే పట్ట చేసిండ్రో, ఎవరైతే పట్ట చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మా తుంగతుర్తి నియోజకవర్గం పక్షాన మా నియోజకవర్గంలో దాదాపుగా 669 చెరువులు ఉన్నాయి. దేవుని దయ వల్ల అన్ని చెరువులుగా నిండినాయి. ఇప్పుడు రైతాంగానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. కానీ ఇలాంటి వాళ్ళు చెరువులు ఆక్రమించడం వల్ల రైతాంగానికి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పట్ట చేసిన పట్ట చేసుకున్న వాడిని ఇద్దరు కూడా చట్టపరమైన ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ కనుక ఈ చెరువును ఆక్రమించినందుకు 2017 దీని ఆక్రమణకు గురైంది, పట్ట అయిందని కూడా చెప్తున్నారు. గౌరవ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారే చెప్తున్నారు 2017 పలానా వ్యక్తుల పేరు మీద వాళ్ళంతా హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీలో పనిచేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఈ విధంగా పట్ట చేసుకోవడం జరిగింది. కనుక వాళ్ళ మీద ఆనాడు పట్ట చేసిన అధికారుల మీద, ఆనాడున్న నాయకులు ప్రోత్సహించిన నాయకుల మీద అంటే వెళ్ళిపోయారు వాడు ఓడిపోయాడు వాడు తీసుకోవడం, కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఎమ్మట ఇదంతా సదనం చేసి ఈ చెరువు అక్రమకు గురైన కట్టలను సాఫ్ చేసి మళ్ళా యథావిధంగా ఇంతకుముందు చెరువు ఎట్లా ఉందో ఆ విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే 50 ఎకరాలు కింద ఆయకట్టు తగ్గింది, 50 ఎకరాలు మీరు కబ్జా చేయడం వల్ల కనుక ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఇవాళ ఛానల్స్ అన్ని కూడా తీసుకొచ్చి నేను ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నేను ఈ విధంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో మా నాయకులందరూ కూడా వచ్చారు, ఛానల్స్ కూడా వచ్చినాయి కనుక ఇక్కడ ఈ రైతాంగం ఇక్కడ ఉన్న ఏ చెరువు కూడా కబ్జాకు గురి కాకుండా అన్ని చెరువులు దాదాపు హైదరాబాద్లో ఏ విధంగా అయితే నాలాలు ఆక్రమించి ఇల్లు కట్టిరో హైడ్రా ఏం పని చేస్తుందో ఆ విధంగా ఇక్కడ ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా చెరువులు కబ్జాకు కాకుండా గురి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.